మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 68వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందదేవి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంతో మనం మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 4వ అధ్యాయము 40వ శ్లోకము. ఆజ్ఞచ్చ శ్రద్ధధానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. అందరు శ్రద్ధగా పలకండి. ఆజ్ఞచ్చ శ్రద్ధధానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. తాత్పర్యమేమనగా, శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు, శ్రద్ధ లేదు జ్ఞానము లేనివాడు, సందేహాలు ఉన్నవాడు, ప్రతిదానికి అనుమానమే. అవునా, శరీరము అశాశ్వతమా, ఆత్మ శాశ్వతమా, ఎవరికి తెలుసు, ఎట్లా తెలుసు, వీళ్ళు చూసినారా? సరే, శరీరం శాశ్వతం కాదు, కరెక్టే వీరు చెప్తున్నట్టు. చనిపోయాక ఇంట్లో ఉంచుకోవడం లేదు, దాచిపెట్టుకోవడం లేదు, బెడ్రూమ్లో పెట్టుకోవడం లేదు. శరీరం కరెక్టే, పలకడం లేదు, ఉలకడం లేదంటే మనము సాగనంపుతున్నాము. మరి ఆత్మని వీళ్ళు చూసినారా? అలా సందేహాలు ఉన్నవాడు, నమ్మకం లేనివాడు, గురువు పట్ల, గురువు మాట పట్ల, ఆధ్యాత్మికత పట్ల నమ్మకం లేనివాడు ఎవరు చూశారు? గత జన్మలు నువ్వు చూసావా? మరి పైలోకాలు ఎవరు చూశారు అని ఇలా యక్ష ప్రశ్నలు వేసేవాడు. నమ్మకం లేనివాడు చెడిపోతాడు, సంశయాత్మకుడు అయినవాడు ఇహ పరాలు రెండిటికి దూరం అయిపోతాడు. మరి నమ్మకం లేకపోతే భలే ప్రశ్నలు వేశారు వీడెవరో అని మనం అనుకుంటూ ఉంటాం. ఏమని? ఎందుకు? సందేహం. ఆత్మని ఎవరైనా చూసారంటే కరెక్ట్ క్వశ్చనే కదా అనిపిస్తుంది. నమ్మకం లేదు, గత జన్మ కర్మలు అంటున్నారు, మరు జన్మలో మరి అనుభవిస్తామంటున్నారు, పైలోకాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఇవన్నీ ఎవరు చూశారు? ఆస్ట్రల్ మాస్టర్స్ అంటున్నారు, దేవతలు అంటున్నారు, పూర్ణాత్మలు అంటున్నారు, సర్వ మూల చైతన్యము అంటున్నారు. మూల చైతన్యాన్ని చూసారా లేక పూర్ణాత్మని చూసారా? కంటికి కనిపించనివన్నీ అశాశ్వతాలు అంటున్నారు. ఏదైతే కంటికి కనిపించదో వాటిని శాశ్వతం అంటున్నారు. కంటికి ఏం కనిపించదు? ఆత్మ కనిపించదు, పరమాత్మ కనిపించడు, అవి శాశ్వతాలు అంటున్నారు. కంటికి ఏవైతే కనిపిస్తాయో అవి అశాశ్వతం అంటున్నారు. వీళ్లకు నమ్మరు. ఎవరు? అజ్ఞానులు. ఇల్లు అశాశ్వతం అంటారు. ఎవరు? ఆత్మజ్ఞానులు అంటారు. మనుషులు అశాశ్వతం అంటారు. బంధాలు అశాశ్వతం, సంపదలు అశాశ్వతం, మరి పదవులు అశాశ్వతం, అన్ని అశాశ్వతం అంటున్నారు. మరి శాశ్వతం లేని వాటిని కంటికి కనిపించవే. ఆత్మ శాశ్వతం, పరమాత్మ శాశ్వతం అని అన్నప్పుడు వాళ్ళు కంటికి కనిపించారు, మేము ఎలా నమ్మేది అనేది ఒక పెద్ద డిస్కషన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. బాగా ధ్యానం చేసి జ్ఞానం పొందినప్పుడు కూడా ఎక్కడో చోట అనుమాన పడుతూనే ఉంటారు. అందుకని పత్రిసారిని నిరంతరం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ, అందుకని ఎవరికి వారు శోధించాలి, సాధించాలి అని చెప్పేవారు. ఒకరు చెబితే నమ్మడం కాదు, మనమే లోతుల్లోకి రోజు సాధన చేస్తూ చేస్తూ చేస్తుంటే ఎన్నో మార్పులు పొందుతావు, ఎన్నో మార్పుల్ని చూస్తావు. అది ఎవరికి వారికే తెలుస్తుంది. నేను ఇప్పుడే చెప్పాను కదా, నేను గంటల తరబడి సాధన చేసినప్పుడు నాకు ఎన్నో విషయాలు తెలిసి వచ్చాయి అని నేను కూడా చాలా అనుమానపడేదాన్ని, నాన్ సెన్స్ అనేదాన్ని. ధ్యానం నాకు చెప్పడానికి వస్తే ప్రభాకర్ గుప్తా సీనియర్ పిరమిడ్ మాస్టర్, అంకుల్ ఇలాంటివన్నీ చెప్పొద్దండి, ఎక్కడున్నారు మీరు, ఎక్కడ ఉంది ప్రపంచము, మీరు ఏం నేర్పుతున్నారు, ఏం నేర్పిస్తున్నారు, శ్వాసను గమనిస్తే రోగం పోవడం ఏమి, భోగం రావడం ఏమి, సత్యం తెలుసుకోవడం ఏమి, ఇవన్నీ నాన్ సెన్స్ అని చెప్పి కొట్టి పాడేసేదాన్ని. మరి నాకే రోగం రావడంతో నేను ధ్యానం శరణం గచ్చామి అని నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయినప్పటికీ ఏముందని శోధించాను, శోధించి సాధించుకున్నాను. సాధించడం అంటే కంప్లీషన్ అయిపోయిందా మేడం అంటే నేను అంత మూర్ఖురాల్ని కాదు. చిట్ట చివరి శ్వాస వరకు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ పొందిన దాన్ని నాకు భగవంతుడు ఎంత అవకాశం ఇస్తే అంత పంచుతూ వెళ్ళిపోతాను. సాధన చేయడం అంటే ధ్యానం చేయడం, జ్ఞానాన్ని పొందడం నా శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. పంచడం నా శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. అవకాశం పరమాత్ముడు ఇస్తేనే వస్తుంది. నాకంతా తెలుసు, నేను అంత జ్ఞానిని, నేను అందరి పోయి చెప్తాను అంటే అహంకారం, అది వలదు. నేను తపిస్తాను, నేను పంచాలని శ్రద్ధ పెడతాను, భగవంతుడు అవకాశాన్ని ఇస్తాడు అనే స్పృహతో ఉంటారు ఆధ్యాత్మికవేత్తలు.
ముందుకు వెళ్ళిపోదాం మాస్టర్స్. సంశయాత్మకుడు అయిన వాడు ఇహ పరాలు రెండిటికి దూరం అయిపోతాడు. ప్రతిదానికి సంశయిస్తూ ఉంటే ఎవరు చెప్పినా వినడు. నాయన శరీరం అశాశ్వతం నాయన, ఆత్మ శాశ్వతం నాయన, ఈ బంధాలన్నీ అశాశ్వతం నాయన, ఈ సంపదలన్నీ అశాశ్వతం నాయన, పాపాలు చెయ్యకు నాయన, ఆ పాపాల వల్ల కర్మలు అనుభవించాల్సి వస్తుంది అంటే విన్నానంటే వినడు. వాళ్ళని ఏమంటారు? సంశయాత్మకుడు అయిన వాడు ఇహపరాల రెండిటికి దూరం అయిపోతాడు. అలా పరలోకంకి చేరుకోలేడు, ఇహలోకంలో కూడా కష్టాలు కన్నీళ్ళ పాలు అవుతూ దుఃఖమయమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. మరి ఆవలి తీరం అనే పుస్తకం రాంపా అనే మహానుభావుడు అద్భుతంగా రాశారు. ఓ 3 వ్యక్తుల గురించి నేను ఎప్పుడు మీకు చెబుతూ ఉంటాను. ఇప్పుడు మిల్లారప్పది వీడియో చూడండి మీరు యూట్యూబ్లో అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను? వీడియో చూడమని మిల్లారప్ప గురించి చెబితే ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నాను? ఆవలి తీరం చాలా చిన్న పుస్తకము. మీ చుట్టూ ప్రతి ఊర్లోనూ పిరమిడ్ సొసైటీ ఉంది, ఆడ లైబ్రరీస్ ఉన్నాయి. ఆవలి తీరం రాంపా చాలా చిన్న పుస్తకం. ఆ పుస్తకం కానీ మీరు చదివితే మీలో ఉన్న సంశయాలన్నీ పటాపంచలైపోతాయి. అన్నీ నేను చెబితే మీ యొక్క తపన, మీ యొక్క శ్రద్ధ, మీ మీద మీకు ఒక ఎక్స్పెరిమెంట్. మాకెంత శ్రద్ధ ఉంది, మాకెంత తపన ఉందని ఎవరు మనం పరీక్షించుకోవాలా వద్దా? అందుకోసమని మీకు ఒక చిన్న ఏమంటారు ఎగ్జామ్ లాంటిది. మరి ఎగ్జామ్లో పాస్ అవ్వాలని ఉంటుంది కదా, మరి వెళ్ళండి పిరమిడ్ సెంటర్లని వెతకండి. మరి ఆవలి తీరం అనే పుస్తకాన్ని పట్టండి. చాలా చిన్న పుస్తకం, 30 పేజీలు ఉంటాయి. 3 క్యారెక్టర్ల గురించి ఉంటాయి. అసలే నమ్మకం లేని వాడి గురించి, నమ్మకం కొద్ది ఒక్కదాని మీదే, ఒక సంస్థ మీదే, ఒక గురువు మీద నమ్మకం ఉన్న వాడి గురించి, అందరినీ సమానంగా చూస్తూ అన్ని గురువులను సమానంగా చూస్తున్న వాడి గురించి, వారు చనిపోయాక ఎలా వాళ్ళ ప్రయాణం వెళ్ళిపోతారు. ఆ పుస్తకం చదివితే మనలో ఉన్న సంశయాలన్నీ వెళ్ళిపోతాయి. సాధన పట్ల చాలా శ్రద్ధ కలుగుతుంది. దయచేసి చదవండి, ఓకేనా? మరి తమో గుణం, రజోగుణం, సత్వగుణాలు ఉన్న వాళ్ళు కూడా తొందరగా ధ్యానంలోకి రాలు. సందేహాలు ఉంటాయి, నమ్మకము కుదరదు, వాళ్ళ మనసు కూడా తొందరగా కూర్చోదు ధ్యానానికి, జ్ఞానానికి. ఎవరైతే సత్వగుణంలో ఉంటాడో వాడు మాత్రమే ఒక గురువు వచ్చి జ్ఞానాన్ని ఇస్తేనే టక్కున పట్టేసుకుంటాడు. ధ్యాన వివరణకు వద్దాం. శ్రద్ధవాన్ లభతే జ్ఞానము, శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. చూడండి, నారదుడు తల్లికి జ్ఞానాన్ని ఇస్తుంటే లోపల కడుపులో ఉన్నాడు ప్రహ్లాదుడు అని కొడుతూ ఉంటాడు. దానిని శ్రద్ధ అంటే. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, సమస్త జ్ఞానాన్ని నారదుడు మరి బిడ్డ వింటున్నాడు కదా అని అలానే సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. కడుపులోనే ఆ బిడ్డ సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందాడు. బిడ్డ బయటకు వచ్చాక ఎటువంటి స్థితిలో ఉంటాడు? తండ్రి బాధ పెట్టినా, కష్టపెట్టినా, మృత్యువాతలో పడివేసినా తను భయపడడు, జంకడు, తల్లిని కోరడు, నానా నన్నొచ్చి కాపాడను వేడుకోడు. తను నా భగవాన్ ఏదైతే నమ్మాడో, పరమాత్ముడుని నమ్మాడో ఆయన నామస్మరణతోనే మునిగిపోతాడు. అంత శ్రద్ధ మనలో ఉండాలి. మరి శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే సందీప మహర్షి దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందాడు. రాముల వారు వశిష్ఠుడి దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొందారు. అందుకనే వాళ్ళు మానవుడు మాధవులు అయ్యారు, దేవతలుగా అయ్యారు. మనం మానవులము మానవుడిగా కూడా కాకుండా మానవత్వం లేకుండా రాక్షసులుగా ప్రవర్తిస్తున్నాము. మన గుణాలు అలా ఉంటేనే సాటి మనిషికి సహాయం చేయడం లేదు, ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, లోపల ఆనందిస్తున్నాం. ఎక్కడ చూసినా మరణం మన కళ్ళ ముందు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చంపుతున్నారు, బాంబులు పెడుతున్నారు. ఇదంతా కారణమేమి? ఆత్మజ్ఞానము లేకనే. తిరిగి వంధింతలై తిరిగి వస్తుందని ఆత్మజ్ఞానము లేకనే మరి కుల మతాలను చూసుకుంటూ నీ వాళ్ళు నా వాళ్ళు అనుకుంటూ చంపుకుంటున్నారు, బాంబులు పెట్టుకుంటున్నారు. ప్రపంచం నలుదిక్కుల యుద్ధ వాతావరణం ఉంది. ఎన్నో ప్రమాదాలు మనము చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. నేను ఈ వీడియో తీస్తున్న టయానికి ఢిల్లీ బాంబు దాడులు కావచ్చు, కర్నూలులో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఈ చుట్టుపక్కల మరి మొన్న తెలంగాణలో జరిగిన బస్సు యాక్సిడెంట్ కావచ్చు, అన్నం పుణ్యం తిరగని మనుషులు ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. దానికి కారణం గత జన్మ కర్మ ఫలాలు తప్పనిచ్చి ఇంకొకటి లేదు. ఇది తెలుసుకున్నప్పుడు మన వారు వెళ్ళిపోయినా మనమే పోతున్నా మనకి దుఃఖము ఉండదు. ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మజ్ఞానం వల్ల. మరి ఆత్మజ్ఞానం ఎప్పుడు లభిస్తుంది? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి మాత్రమే ఆత్మజ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. గురువులు చెప్పిన వాటిని స్వాధ్యాయంలో గ్రహించి శాస్త్ర విషయాలను శ్రద్ధతో స్వయం సాధన ద్వారా నిజ జీవితంలో నిరూపించుకుంటాడు.
గురువులు చెప్పిన వాటిని, స్వాధ్యాయంలో గ్రహించిన వాటిని, పుస్తకాలు చదివిన వాటిని, సజ్జన సాంగత్యం చేసిన వాటిని, శాస్త్ర విషయాలన్నిటిని శ్రద్ధతో స్వయం సాధన ద్వారా నిజ జీవితంలో నిరూపించుకుంటాడు, జ్ఞానిగా మారుతాడు. అవునా? నిజమేనా? అవునా? ఆత్మ శాశ్వతమా? శరీరం అశాశ్వతమా? మనం చేసిన కర్మలు మరీ తిరిగి పొందుతున్నామా? ఇవన్నీ ఎంతవరకు నిజాలు అని తన చుట్టూ జరుగుతున్నటువంటి, తన జీవితంలో జరుగుతున్నటువంటి, తన బంధువుల్లో జరుగుతున్న జీవితంలో జరిగినటువంటి అన్నిటిని ఒకసారి అలా రౌండ్ వేస్తాడు. అవును, దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది అని తెలుసుకుంటాడు. మరి జ్ఞానిగా మారుతాడు. ఏమైపోతుంది? అవన్నీ తెలుసుకున్నాక జ్ఞానిగా మారుతాడు. మరి శ్రద్ధ లేనప్పుడు ఏ పనిని చివరి వరకు కొనసాగించడం లేదు. మరి చూడండి, స్వయం సాధన ద్వారా నిజ జీవితంలో నిరూపించుకుంటాడు అంటే ఏమని అర్థమో? ఒకవేళ తనకు బాధలే వచ్చాయి, నష్టమే వచ్చింది, అనారోగ్యమే వచ్చింది, అప్పుడు తన స్థితిని గమనిస్తాడు. ఎందుకంటే గురు సాంగత్యంలో ధ్యానం చేశాడు, జ్ఞానాన్ని పొందాడు. గురువు ఏం నేర్పించాడు? పుస్తకం పఠనం ద్వారా కావచ్చు, గురు సాంగత్యం ద్వారా కానీ ఏం నేర్చుకున్నాడు? ఎవడి కర్మకు వాడు బాధ్యులు అన్నాడు. బాధ వస్తే తను ఏమనుకుంటాడు? నేను గతంలో చేశాను, ఇప్పుడు పొందుతున్నాను. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, వైభోగం వచ్చినా పొంగిపోడు, కుంగిపోడు. దీనినే స్వయం సాధన అంటారు. స్వయంగా తన విన్న వాటిని, చదివిన వాటిని, తన జీవితంలో వస్తున్నటువంటి విషయాల పట్ల, తన జీవితంలో జరుగుతున్నటువంటి ఆటుపోట్లను తను తట్టుకోగలుగుతాడు. దానికి కారణము స్వయం సాధన వల్ల. తన కర్మలు, తనకు పాపాలు, తను చేసిన పాపాలు, శాపాలు, తను చేసిన మంచి, తనకు భోగాలు అని తెలుసుకుంటాడు, ఆనందాలు అని తెలుసుకుంటాడు. నిజ జీవితంలో నిరూపించుకుంటాడు, జ్ఞానిగా మారుతాడు. శ్రద్ధ లేనివాడు ఏ పనిని చివరి వరకు కొనసాగించలేడు. తను ఏ పనిని చివరకు కొనసాగించలేడు. కొన్ని రోజులు ధ్యానం చేస్తాడు, మరి అయిపోయింది, పక్కదారి. ఇంకెవరో ఏదో పూజ చెప్తారు, ఏదో పునస్కారం చెప్తాడు, ఏదో టూర్ అంటారు, పిక్నిక్ అంటారు, ఏదో ఇంట్లో వ్యాపకాలు మొదలవుతాయి. ఎన్ని ఉన్నా మన ఇంట్లో మనం ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చోలేకపోతే, అంత బిజీగా, నిజంగా చెప్పండి, మన గుండె మీద చేసుకొని ఆలోచించి చెప్పండి, అంత బిజీగా ఉన్నామా మనము? ఒక్క గంట సమయాన్ని కేటాయించలేమా? ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం వాకింగ్ చేస్తూ, వంట చేస్తూ ఒక గంట గురువు సాంగత్యాన్ని యూట్యూబ్ కొడితే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని స్పీచెస్ అని కొడితే బోల్డ్ అని స్పీచెస్ వస్తాయి. ఒక్క గంట వినలేని పరిస్థితిలో ఉన్నామా? ధ్యానం చేశాము, జ్ఞానాన్ని పొందాము. రోజుకు ఒక్క పేపర్ చదవలేనంత బిజీగా ఉన్నామా? 365 రోజులు రోజు ఒక పేపర్ చదివితే మన జీవితంలో 10 ఏళ్లలో 365 × 10 టైప్ చేసి చూడండి, 3600 పైన మనము పేజీలు చదువుతాము. ఒక 5 పేజీలు తీసేయండి, ఒక 5 రోజులు చదవలేదు అనుకున్నా, 350 రోజులు చదివినా కూడా మన జీవితంలో ఎన్ని పేజీలు ఉంటాయి? రోజుకు ఒక్క పేజీ జ్ఞానం. 10 సంవత్సరాలు గడిచిపోతే మనకు తెలియకుండానే. ప్రతి ఇయర్ అనుకుంటున్నాం, ఇప్పుడు అప్పుడే చక్కగా నవంబర్ వెళ్ళిపోయి డిసెంబర్ వస్తుంది. ఒక సంవత్సరంలో ఎంత ధ్యానం చేశాం, ఎంత జ్ఞానం పొందాం అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుందాం. నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్, నేను స్కూల్లో చదువుతున్నప్పుడు తను ఒక మాట చెప్పింది. ఇయర్ వస్తున్నప్పుడు, ఈ ఇయర్ మొత్తం అంటే డిసెంబర్ 31 రోజు నైట్ ఆలోచించాలంట. ఈ ఇయర్ మొత్తంలో నేను ఏమేం చేశాను, ఎవరోని కలిశాను, ఏమైనా కొత్తవి నేర్చుకున్నానా, ఏదైనా బాధ కలిగిందా, నష్టం కలిగిందా అనేది అనుకోవాలంట. మరి అదంతా అయిపోయినాక నా నెక్స్ట్ అంబిషన్ ఏమి, నేను ఏమేమి ఎదగాలి, నేను ఎటువైపు నా ప్రయాణం చేయాలి అని. మరి మనం ఏం చేయాలి? ఆత్మజ్ఞానులము. నేను ఎంత ధ్యానం చేశాను, ఎన్ని పుస్తకాలు చదివాను, ఎంతమంది సజ్జనులతో సాంగత్యం చేశాను, ఎన్ని చోట్లకు వెళ్ళి క్లాసులు చెప్పాను అనేది మనము కూడా ఒక్కసారి అలా రీల్ తిప్పాలి. అప్పుడు మన పొరపాట్లేమి, మన తప్పులేమి, ఎంత సమయం వృధా చేస్తామని ఎవరికి వారికి తెలుస్తుంది. మరి ముందుకు వెళ్ళిపోదాం. శ్రద్ధ లేనివాడు ఏ పనిని చివరి వరకు కొనసాగించలేడు, సాధించలేడు, చివరకు అజ్ఞానిగానే మిగిలిపోతాడు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. మరి శ్రద్ధ లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. చూడండి, సత్యానత్యాలు, ఆత్మానాత్మానాలు అంటే సత్యము అసత్యము, ఆత్మ శరీరం, ఆత్మానాత్మాలు అంటే ఆత్మ శరీరము, వివేచన శక్తి లేని అజ్ఞాని. వివేచన అంటే ఆలోచన లేదు సత్యం పట్ల, అసత్యం పట్ల, ఆత్మ పట్ల, శరీరం పట్ల ఆలోచన లేని అజ్ఞాని ఎందుకు పనికి రాకుండా జీవితమంతా వృధా చేసుకుంటాడు. మనం శాస్త్రజ్ఞుల కోవకు చెందిన వారమే అయితే పరిశోధించి సత్యము తెలుసుకోవాలి. పత్రిజీ సార్ స్పిరిచువల్ సైన్స్ అనేవాడు, అయ్యా నువ్వు నమ్మొద్దు, నీ అంతకు నువ్వు ప్రయోగం చెయ్యి అని. అలా ఒక రైతు ప్రయోగం చేశాడు. ఈ మాట పత్రిజీ సార్ మాట విని తను పొలం వెళ్ళే సమయానికి 5 కిలోమీటర్లు పోవడం, 5 కిలోమీటర్లు తిరిగి రావడం. తను డీజిల్ వేపించుకుందామని చూస్తే చాలా కొద్దిగా ఉంది.
పత్రిజీ సార్ చెప్పారు కదా, ధ్యానం బాగా చేస్తున్న వారు మాస్టర్స్ని ఏదైనా అడిగితే సహాయం చేస్తారు అని. ఆయన ఏమనుకున్నాడంట, ఒక కట్టెపుల్ల తీసుకొని కొలత చూశాడు. ఆ కట్టెకు ఇంతే ఉంది. ఆ కట్టెపుల్లని అలానే జాగ్రత్తగా పెట్టుకొని ఒక చిన్న పెన్తో మార్క్ వేసుకొని, ఈ పెట్రోల్తో పాటే నేను పొలంకి వెళ్ళాలి, మరి తిరిగి రావాలి, ఈ పెట్రోల్ ఇంతే ఉండాలి, ఇవి బైక్లో ఉండేటువంటి డీజిల్ ఆర్ పెట్రోల్ ఓకే ఉండాలి అనుకున్నాడు. చూడండి, అదింతతోనే సర్దుకుంటుంది అనేది కూడా కాదు, ఇంతే ఉండాలి, ఇది తక్కువ కాకూడదు, ఎక్కువ ఎట్లా కాదనుకోండి అని పెట్టుకున్నాడు. చూద్దాం, గురువుగారు అన్నారు కదా, నువ్వు ధ్యానం చేస్తూ 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 బాగా ధ్యానం చేస్తే నువ్వు హాస్టల్ మాస్టర్స్తో కనెక్టివిటీ ఉంటుంది, నువ్వు ఏదైనా కోరితే వాళ్ళు చేస్తారు అని. సరే, 1-2 సార్లు పరీక్షిద్దాము, ఆ తర్వాత నేనేం పరీక్షించను అనుకున్నాడు. సరే అనేసి వెళ్ళాడు. మరి ఆడు పొలం వెనక పెట్టి చూశాడు, అంతే ఉంది. సరేలే, మరి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చూద్దాము అని మరి ఇంటికి పొలం పనులన్నీ అయిపోయినాక రిటర్న్ మరి డీజిల్ వేయించుకోకుండా బైక్కు వచ్చి చూశాడు, మరి అంతే ఉంది. అప్పుడు అనుకున్నాడు, పత్రి గారు చెప్పినది కరెక్టే, ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనము హాస్టల్ మాస్టర్తో కనెక్టివిటీ ఏర్పడుతుంది. అందుకోసము అలా ఎంతోమంది ఇలాంటి ప్రయోగాలు జరిగాయి, వాళ్ళ జీవితంలో జరిగాయి. అసలు కారులో ఏదో మధ్యలో బండి ఆగిపోతే మాస్టర్స్ని వేడుకుంటే పరమాత్మ నన్ను గమ్యానికి చేర్చు అంటే అంతలోపల ఎవరో ఒకరు రావడం, వారి దగ్గర డీజిల్ ఇవ్వడం, లేదా ఎలాగో మరి స్టార్ట్ అయిపోవడం, ఇలా ఎంతోమంది అనుభవాలు చెబుతూ ఉంటారు. మరి ధ్యానం చేస్తే కదా మనం కూడా ఇలాంటి అనుభవాలు పొందేది. స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మజ్ఞానమే శాస్త్రంగా చెప్పేవారు. చూడండి ఏమని చెప్పేవారు పత్రి గారు మనకి, ఆధ్యాత్మిక శాస్త్రము అని చెప్పేవారు. మరి శాస్త్రం అంటే ఏమో ఒక సైన్స్, ఎలా తెలుస్తుంది? నువ్వు కూడా సాధన చేసి పరీక్షించుకో. మరి అదే రైతు ఏం చేశాడు, ఒకసారి అందరూ ఇది పంట వేస్తే బాగా పండుతుందని వాళ్ళ ఊర్లో వాళ్ళంతా ఇది వేశారు. ఈయన ధ్యానం చేసి మాస్టర్స్ని అడిగినారు, వాళ్ళు ఇంకొక విషయం చెప్పారు. అందరు నవ్వారు, అరే ఊరంతా ఒక వైపు నడుస్తుంటే నువ్వు ఒక వైపు నడుస్తున్నావు అని అనేసి. ఆయన ఆ పొలం వేశాడు, చక్కగా పంట పడింది. విచిత్రం ఏమంటే ఆయన పొలం ఉన్నటువంటి ఆరా తప్ప, ఆ ప్లేస్లో తప్ప వర్షం పడలేదు, అంటే సరైన వర్షం పడింది, అతిగా పడలేదు, పడకుండా పోలేదు. ఆ తర్వాత ఊర్లో అందరూ వేసిన పొలానికి సరైన గిట్టుబాటు ధర కూడా రాలేదు. ఈయన ఏదైతే హాస్టల్ మాస్టర్స్ని అడిగి పొలం వేశాడో అద్భుతమైనటువంటి మరి డబ్బుని సంపాదించాడు, ప్రతిఫలాన్ని సంపాదించాడు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? సాధన చేస్తే నీకంటూ మెసేజ్ ఇవ్వడానికి హాస్టల్ మాస్టర్స్ రెడీగా ఉన్నారు. నీకు నమ్మకం లేదు అంటే హాస్టల్ మాస్టర్స్తో కనెక్టివిటీ అవ్వాలంటే చేయాల్సినంత సాధన కూడా చేయడానికి నీకు ఓపిక లేదు, సహనం లేదు, శ్రద్ధ లేదు. మరి ఎలా వస్తుంది శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటే? శ్రద్ధ 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 అని చెప్తున్నారు. సాధన పట్ల తపన ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి అని చెబుతున్నారు. గురువు పట్ల నమ్మకం లేదు, సాధన పట్ల శ్రద్ధ లేదు. ఎలా పొందుతాము అదే ఇక్కడ చెబుతున్నారు. మరి చూద్దామా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు. ఎందుకు పనికి రాకుండా జీవితం అంతా వృధా చేసుకుంటాడు? మనం శాస్త్రజ్ఞుల కోవకు చెందిన వారమే అయితే పరిశోధించి సత్యం తెలుసుకోవాలి. ఆ తెలివితేటలు, బుద్ధి, చాకచక్యము లేకపోతే పరిశోధించి చెప్పిన వాడి మాటలైనా నమ్మాలి. ఎంత బాగా చెప్పారు చూడండి మాస్టర్స్. నీకు తెలివితేటలుంటే, బుద్ధి ఉంటే, చాకచక్యం ఉంటే నువ్వు శోధించు, సాధించు. నీకంత తెలివితేటలు లేవు, శక్తి లేదు, చాకచక్యం లేనప్పుడు అది సాధించిన వారి మాటలన్నా విను. సాధన చేసి ఒక రమణ మహర్షి, వివేకానందుడు, యోగానంద, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్రుడు, ఇలా ఎంతో మంది మహానుభావులు సాధన చేసి ముక్త పదం పొందారు కదా. సాధన చేస్తే ఏ శక్తి ఉంటుందో చెప్పారు కదా. మరి వారినన్నా నువ్వు ఫాలో అవ్వు, వారి పుస్తకాలన్నా చదువు, వారు నడియాడిన మార్గంలోనన్నా నడియాడు. శక్తి ఉందా, సాధన చెయ్యి. మరి మనకు ఆ తెలివితేటలు లేదు, ఆ బుద్ధి లేదు, చాకచక్యం లేదు, పోని చెప్పిన వారి మాటలన్నా వినాలి అని చెప్తున్నారు. ఈ రెండిటిని కాదని మనం పరిశోధించి తెలుసుకోలేము. మరి ఆవతలి వాళ్ళు చెప్పింది నమ్మము. ఎవరికి నష్టము? ఎవరికి వారే నష్టము. మరి పత్రిగారు కూడా కొత్తలో ధ్యానం చేయండి, జ్ఞానాన్ని పొందండి, విగ్రహాలు ఉండేది స్ఫూర్తి కోసమే, అందరికి కోపం వచ్చింది, విగ్రహమే దేవుడు, ఈయనేంది విగ్రహాల స్ఫూర్తి అంటాడు, మూర్తులు ఉండేది స్ఫూర్తి కోసము అంటాడు, విగ్రహంలోనే కదా దేవుడు ఉన్నాడు అనుకున్నారు. ఆయన కూర్చోబెట్టి అంత వివరించినాక అవును కదా, ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానము. ఆయన ఇంకా డెప్త్లోకి వెళ్ళి నీలోనే పరమాత్ముడు ఉన్నాడంటే నాలో ఉన్నాడా? నాలో ఉంటే నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను, నేను ఎందుకు మోసాలు చేస్తాను? మరి మానవుడు మాధవుడు అవ్వాలంటే ధ్యానం చేస్తే విశ్వశక్తి ద్వారా మనలో ఉన్న అర్షడ్ వర్గాలన్నీ వెళ్ళిపోయి
సద్గుణాలు మరి మొలకెత్తుతాయి, దుర్గుణాలు వెళ్ళిపోతాయి అని తెలుసుకున్నాక అందరికీ అర్థమైంది, ఆత్మరూపైన పరమాత్ముడు ఉన్నాడు. మనము సరి అయిన జీవితాన్ని జీవించాలంటే మనము మన పరమాత్మ సన్నిధిలో కొంత సమయం గడపాలి అని అర్థం చేసుకున్నారు. ముందుకు వెళ్దాం. ఇంకా ప్రతి విషయాన్ని అవునో కాదో, నిజమో అబద్ధమో అని అనుమానపడుతూ ఉండే సంశయాత్ముడికి ఈ లోకంలో సుఖముండదు, పైలోకంలో సుఖముండదు. అవునా కాదా, నిజమా కాదా, వీళ్ళు చెప్పేది ఎంతవరకు? కనీసం ప్రయోగాత్మకంగా ప్రయత్నం చేయడు, ప్రతిదీ అనుమానిస్తూనే ఉంటాడు, లెక్క చేయడు. అతను ఏమైపోతాడు? పరలోకంలో సుఖపడడు, ఇహలోకంలో సుఖము ఉండదు. ఎందుకంటే పైలోకాలకు వెళ్తే ఇది ఇష్టం వచ్చినట్లు జీవించింటాడు, ఆడ కష్టపడతాడు, మరీ జన్మ తీసుకుంటాడు. ఆత్మజ్ఞానం లేదు, మరి ఎక్కడో ఒక చోట చిల్లర బల్లరగా జీవిస్తాడు, మరి కష్టాలు కన్నీళ్ళు. అదే కాస్త ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందినప్పుడు మరి జన్మ, మరి చనిపోయాక పైకి వెళ్ళాక మరి జన్మ తీసుకున్నప్పుడు ధ్యానుల సమూహంలో, జ్ఞానుల సమూహంలో జన్మ తీసుకుంటారని పత్రివారు చెప్పేవారు. ఈ జన్మలను కాస్త ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నావంటే మరో జన్మలో ఏం చేస్తావంటే ధ్యానుల సమూహంలో జన్మ తీసుకుంటావు. అప్పుడు ఏమవుతుంది? నీకు చిన్నతనం నుంచే ఏది సరి అయినది, ఏది సరికానిది, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ధర్మం అంటేమి, అధర్మం అంటేమి, సత్యం అంటేమి, అసత్యం అంటేమి, మన పరివారం మనకు చెబుతూ పెంచితే మనం చిన్నతనం నుంచి ఎలా పెరుగుతాం? ఒక ప్రహ్లాదుడు, ఓ కృష్ణుడు, ఓ రాముడిలాగా పెరుగుతాము. అటువంటి సద్గుణాలతో పెరుగుతాము. మరి ఆ జన్మే ఆఖరి జన్మ కాక ఇంకేమవుతుంది? అందుకని చెబుతున్నారు ఇక్కడ. మరి మనశ్శాంతి అసలే ఉండదు, పైలోకంలో సుఖం ఉండదు, అంతేకాకుండా ఈ లోకంలోనూ సుఖం ఉండదు, మనశ్శాంతి అసలే ఉండదు. అన్ని అనుమానాలే అయితే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రెండ్ని చూసిన అనుమానమే, భార్యను చూసిన అనుమానమే, భర్తను చూసిన అనుమానమే, అన్నిటికీ అనుమానమే. ఏ అనుమానం ఉండకూడదంటే భగవంతుని నమ్మితే, మంచి చేస్తే మంచి వస్తుంది అనుకున్నప్పుడు నీ స్నేహితుడు నీకు అన్యాయం చేయలేడు, నీ బంధువు నీకు మోసం చేయలేడు. నువ్వు మంచి చేస్తే నీకు తిరిగి మంచే వస్తుంది. దేర్ ఈజ్ నో డౌట్. ఇది బాగా మనమందరం గుర్తుపెట్టుకోవాలి. అన్ని అనుమానాలు అయితే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా. కొంతమందికి ప్రతిదీ అనుమానిస్తుంటాడు, పాలవాడి కాడ నుంచి, ఉద్యోగం చేసే కాడ నుంచి, ప్రతిదీ అడుగు తీసి అడుగు పెట్టడానికి అనుమానమే, ఏ ఊరికి పోవాలన్నా అనుమానమే, ఏ వ్యాపారం చేయాలన్నా అనుమానమే. తన జీవితం అంతా అనుమానంతోనే జీవిస్తుంటాడు. దేవుడన్న అనుమానమే, గురువు అన్న అనుమానమే, ధ్యానం అన్న అనుమానమే. తనకి ఏది లభించదు. మరి జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అంటే జ్ఞానాన్ని పొందగలిగిన వాడే పరమ శాంతిని పొందుతాడు. ఇప్పుడు మనమందరం పిరమిడ్ మాస్టర్లు అందరూ చెప్పుకోవాల్సిన విషయమే కదా. ఎప్పుడు మనం పరమశాంతిని పొందాం? జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందినామో అప్పుడే మనము పరమశాంతిని పొందాము. ధ్యానం లేనప్పుడు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన జీవితంలో లేనప్పుడు అందరిలాగానే ఎందుకు ఈ బాధలు, ఏం పాపం చేశాము, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, నేనెందుకు ఎదగకున్నాను, నేనెందుకు అభివృద్ధి చెందకున్నాను, నా కుటుంబంలో ఎందుకు నన్ను ఇష్టపడరు, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరి అందరి ఒకే సమస్యలు కాదు కానీ, ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు కానీ ఒక్కొక్కరికి ఇలాంటి కోణంలో అనుమానాలు వచ్చాయి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందారో వారి జీవితాలు ఎలా ఉన్నాయి? పరమ శాంతితో ఉన్నాయి. మరి ఇటువంటి శ్లోకాలు, అంతరార్థాలు మన జీవితం సుఖమయం చేసుకోవాలన్నా, ఇహ పర లోకాలలో శాంతి, పరమ శాంతి పొందాలన్నా ఏం చేయాలి? భగవద్గీత చేత పట్టాలి. శ్రీకృష్ణామృతం పిఎంసిలో వచ్చేదే శ్రీకృష్ణామృతం 1-2 సార్లు చక్కగా వినాలి, శ్రద్ధతో వినాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మళ్ళీ కలుసుకుందాం.